ఇటువంటి వాళ్లకు దూరంగా ఉంటే మీకు శ్రీరామ రక్ష కలుగుతుంది, లేదంటే కష్టాలే. మనకి సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి ఇతరులు చెప్పినప్పుడు వెంటనే నమ్మేయకండి. ముందుగా ఇతరుల మంచితనం, వ్యక్తిత్వం బేజారీ వేసుకోండి. ఏ విషయంలోనైనా పరిస్థితులను గమనించుకునే ఇతరుల మాటలను నమ్మాలా వద్దా అన్నది నిర్ణయించుకోవాలి. దీనికి మంచి ఉదాహరణ బట్టి విక్రమార్కుడి కథ. ఈ కథలో చాకలివాడు స్నేహితుడిగా నటిస్తూనే విక్రమార్కుడు చిలుకలలోకి పరకాయ ప్రవేశం చేయగానే విక్రమార్కుడి శరీరంలోకి తాను ప్రవేశించి విక్రమార్కుడు అష్టకష్టాలు పడేలా చేస్తాడు. ఈ విధంగా చెప్పుడు మాటలు చెప్పేవారు 100కి 90 మంది తమ స్వార్థ ప్రయోజనాలకే ఇలాంటి మాటలు మోస్తారు. అటువంటి వారిని దూరంగా ఉంచండి. అది మీకు చాలా విషయంలో శ్రీరామ రక్ష అవుతుంది. లేదంటే మీకు కష్టాలు, ఇతరులతో అనవసరమైన గొడవలు, గోలలు మొదలవుతాయి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.